వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కుర్రి ఫ్రెండ్స్. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఇయాటి ముచ్చడేంటంటున్నా రాజక్క కుటుంబం పార్ట్ 12 వీడియో. అయితే ఇవాళ ఈ వీడియో తీసుకొద్దాం అనుకుంటున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, మనము అమ్మమ్మ గారి ఇల్లు చేద్దాము అని అనుకున్నాం, కానీ అది వేరే ఛానల్ వాళ్ళు చేస్తారు, కానీ అది వాళ్ళ స్టైల్లో చేస్తారు. నేను చిన్నప్పుడు ఎట్లా ఉండేది, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎట్లా తీసుకుపోయేదని చెప్పి నేను చేద్దాం అనుకుంటున్నా. మరి చేయొచ్చు చెయ్యండి అని చెప్తే కామెంట్ చేయండి, చేసేద్దాము. రోజు వీడియో పెట్టట్లేదు అని అనుకుంటారు, కానీ మా పని కూడా మీరు అర్థం చేసుకోవాలండి. మాకు కూడా చాలా పనులు ఉంటాయి, వీలైనప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నామండి. అయ్యో వాళ్ళట్లేమనుకోరు కానీ సరే కానీ మీకు మా అమ్మమ్మ గారి స్టోరీ కావాలంటే చెప్పండి. మేము చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి పోతే ఎట్లుండేది అంతే చెప్పండి. అట్లయితే అమ్మమ్మ గారు అని చెప్పి ఒక సిరీస్ చిన్న చిన్న పార్ట్స్తో చేసేద్దాము. అది వేరే ఛానల్లో చేసారని చెప్పి మేము నిన్న వీడియో పెట్టలే, లేకపోతే మేము పెడుతుండే. సరే ఇక లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్దాం పదండి. బిడ్డ ఏమేమి పెడతారని అడగడానికి అత్త అన్నప్పుడు ఇప్పుడు పెద్దోని చిన్నోని ఉండవనాలి, ఆయనను కూడా ఉండవనాలి. మా మల్లయ్య ఉంటేనే అటు ఇటు అవుతుంది. మరి వచ్చి ఎంత అడుగుతుందో, ఏం పెడదామంటారో, ఏందో, పండ్లెంతో, పూలెంతో, పలహారాలు ఎంతో, పైసలు ఎంతో, బట్టలు ఎంతో అన్ని కనుక్కుంటేనే అవుతుంది. మల్లయ్య ఉన్నదా 4-5 రోజులే ఉండే, మరి ఏమవుతుందో ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళని ఉండవని మాట్లాడాలి. పిలువనన్న పిలుస్తా. అరే రమేష్, సురేష్ ఉన్నారా? ఏమైందత్తమ్మ పిలుస్తాను? రమేష్ లేడానే? లేడత్తమ్మ, బయటికి పోయింది కదా. అయ్యో అత్తడారాడా? లేదత్తమ్మ, అత్తడు అదే బయటికి పోయేస్తాను వేయండు. ఇవాళ ఆఫీస్కి పోనన్నాడు. ఇక రమత్తనన్నది కదా, నేనే చెప్పిన రమత్తదని, అందుకే ఉన్నాడు. ఓ అట్లయితే ఏం కదా. మరి సురేష్ గారు ఉన్నాడు అట్లా? వీళ్ళిద్దరు కలిసే వేరు అత్తమ్మ, ఇద్దరు ఒకటేసారి అత్తరు గంతి. సరే ఇక నేను మామకు ఫోన్ చేసి చెప్తా, మామను కూడా పొలం కానుండి రమ్మంట. ఇక రమ్మవస్తే తొందర మాట్లాడుకొని అదంతా చేసుకుంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా మనము. ఇక గదే అత్తమ్మ, పిండి పట్టించుకు రావాలి, 4-5 పిలుచుకురావాలి, అప్పాలు పెద్ద పెద్ద పని ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే మరి ఏం పెట్టుడు ఏందో కథ మాట్లాడుకుంటే అప్పుడు చూద్దాం అత్తమ్మ. సరే నేను మామకు ఫోన్ చేస్తా. సరే అత్తమ్మ. హలో, ఏందయ్యా ఇంకా అత్తలేవు? అత్తన్నే 5 నిమిషాలలో నీ ముందటుంటా గాని. గదే చెప్పినా కదా అయ్యా, బిడ్డ అత్త అన్నది, మరి నువ్వు ఇంట్లో ఉండకపోతే ఎట్లా అని ఫోన్ చేస్తాను నీకు. సరే నేను 5 నిమిషాలలో వస్తా. సరే అయ్యా సరే. అంత మంచిగానే ఉన్నది కానీ మరి నవగిట్ల కుడకలేయడానికి వేయిందో పోలేదో, దాంతోనైతే నాకు రామగోస పాడబడ్డది. నా 2 కొడుకులు, నా బిడ్డ మంచిగా ఉంది, కానీ చిన్న దాంతోనే నాకు లొల్లంతా వచ్చి పాడబడ్డది. అది అసలు చెప్తే కూడా పోదు, దాంతో నాకేందంటే అది గిట్ల ఎత్తే ఎట్లా అన్నట్టు. నాకు 2 కొడుకులే బతికిపోయింది, లేకపోతే బిడ్డకు సుక్కలు కానీ ఒక బిడ్డ ఉంటే పోకపోతే నాకు వచ్చినట్టు పోతుండే. కానీ ఏమవుతాయి, అది ఫంక్షన్కి వస్తే అదే మహా గొప్పది. అవి వచ్చిన బిడ్డ ఇప్పటిదాకా నీ గురించి అనుకున్నా. దా బిడ్డ కూసో. అబ్బబ్బబ్బా, ఏం ఎండలు కొడతానే అమ్మ, చచ్చిపోయిన మేమైతే. అసలు ఆ వడగాలికి, ఆ వేడివేడి గాలికి నా గువ్వలు మొత్తం గుయ్యి అంటాన్నాయి. అసలు కళ్ళు మండుతానే, తలకే నొత్తాందే. అవును బిడ్డ, ఎండ బాగా కొట్టి పాడబడతాంది. సబ్స్క్రైబర్లు మీరు కూడా ఏందంటే ఎండకు ఓకూర్రి, ఏమైనా పని ఉంటే పొద్దునుండి సాయంత్రం చేసుకోరు, కానీ మధ్యాహ్నం పూట ఓకూర్రి. బాగా ఎండ కొడుతుంది, వడదెబ్బ కొడుతుంది, దాంతో విరోచనాలు అయితే అన్నీ అవుతాయి. కొంచెం బయటికి పోయినా కానీ నీళ్ళ బాటిల్ ఉంచుకోర్రి, ఏమన్నా తలకే కట్టుకోరి, కొంచెం నీళ్ళలో తడుపుకొని ఖర్చిపో ఏదో ఒకటి మంచి చెవులకు కట్టుకోరి. వడదెబ్బకి మొత్తం ఆగమాగం అవుతారు. సరేనా? మనం చెప్పినట్టు మన సబ్స్క్రైబర్లు ఇంటర్ తీ బిడ్డ. గదేనే అమ్మ, బాగా ఎండ కొడుతుంది, అందుకే చెప్తానా. ఏంటి బిడ్డ ఒక్కదాని వచ్చిన, వాళ్ళు రాలేదా? వచ్చిండే అమ్మ, వచ్చిండిగో. బాపు మధ్యలో కలిస్తే బాపు దగ్గరనే ఆగిండు, నేను ఇక్కడ నుండి గిట్ల నడుచుకుంటూ వచ్చిండే. అయ్యో బిడ్డ, సరే గంతి వదిలేనే ఏమన్నా తెమ్మంటావు? బాగా తలకాయ వస్తుందంటారు కదా, ఏమన్నా నీళ్ళు గిట్ల తెమ్మంటావు? మౌనికవ్వా, ఇగో రమ వచ్చింది, కొన్ని నీళ్ళు తీసుకురా చల్లటి. సరే అత్తమ్మ, తీసుకొస్తాను నాకు. రమా, మంచిగా ఉన్నవారా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన వదినే, ఇప్పుడే వచ్చినా. ఏందేగా కప్పుల పట్టుకొని వచ్చిన నీళ్ళు? ఇగో ఇవరిదాకా మన పెద్ద బుజ్జి ఆ కప్పుల నీళ్ళు పోసి పెట్టింది, ఫ్రిడ్జ్ లో చల్లగా ఉన్నాయి, అందుకే అవే పట్టుకొని వస్తాను అత్తమ్మ. సరే ఈ వదిన ఏ కప్పు అయితే ఏ గిలాస్ అయితే దిద్దే. అబ్బా చల్లగా ఉన్నాయి, ఒక్కసారి చల్లగా దిగుతుంటే ఎంత హాయిగా ఉన్నదో. అంత ఎండ కొట్టి పాడబడుతుంది, పాడబడి ఎండ. అవునరా, బాగా ఎండ కొడుతుంది. అసలు న్యూస్ చూస్తానైతే వడదెబ్బ తాకి చచ్చిపోతారంటారు. అసలు బయటికి పోనంటేనే భయం అవుతుంది. గదే వదినే, గదే కొంచెం చల్ల ఉండాలి. ఇంకా వచ్చే నెల ఎండలు బాగున్నాయట, ఏమవుతుందో ఏందో. సరే తీగాని తమ్ముడు రాలేదారా?
వచ్చిండు వదిన వచ్చిండు, ఇగో బయట ఉన్నాడు. బాపుని వాళ్ళు ఇద్దరు వస్తారు, బయట ఉన్నారు. ఇక నేను ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన వదినే. మరి కాలు చేతులు అడకచ్చుకోప, కొంచెం తింటూ వాళ్ళు వచ్చేసరికి. వద్దు తీ వదిన, పొద్దున్నే తినొచ్చిన. ఇక నాకు ఇప్పుడు ఏం వద్దు, పోయేటప్పుడు తింటది, ఇప్పుడు నాకు వద్దు. సరే సరే కానీ ఏం కూర అండాలరా? ఏమన్నా కావన్న కూరలు? ఇప్పుడు ఏమన్నుతో తీ వదిన, ఏముంటుంది వేసుకొని తింటది. సరే కానీ చిన్నదేం చెప్తాందే? ఏమో అత్తమ్మ, అది రూమ్ల నుండి ఇంకా బయటికే రాలేదు. ఏమో ఏం చెప్తాందో మరి. ఏందో నాకైతే ఇద్దరు పెద్దోళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఇద్దరు చిన్నలతోనే కన్నా వచ్చి పాడబడ్డది ఈ రాత పాడబడ. ఎందుకు తీ అత్తమ్మ, ఎందుకు తీ? రేనా ఎప్పుడొస్తానారా? మంచిగా ఉన్నవారా? మంచిగానే ఉన్నా వదిన, మంచిగా ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? మంచిగానే ఉన్నారా? మంచిగానే ఉన్నా. మంచిగా ఉన్నావానే? దీంతోనైతే మాట్లాడొద్దమ్మా. నా బిడ్డ పెద్ద మనిషి అయింది, కుడికలేయడానికి రావే అని ఫోన్ చేస్తే అది కనీసం రాలేగా నీడికి వచ్చింది. ఇక ఫంక్షన్ రోజే వద్దాం అనుకున్నాక అందుకే రాలేదు. నీకేమైనా బిడ్డ ఉన్నదా అని? ఇద్దరు కొడుకులేనాయి. నా బిడ్డ నీ బిడ్డ కాదా? అత్త అయిపోవు కదా, నేనెంత సంబరపడుతును. ఏం కత్తి బిడ్డ, ఏం కత్తి, ఫంక్షన్ రోజు 2 రోజుల ముందే వస్తుంది అంతే. అది సరే సరే కానీ చిన్న వదినేది కనబడతలేదు. అది లోపట ఉన్నదిరా. సరే నేను వదిన కాడికి పోతాన్నా. అయ్యో తిరిగిపోతూ ఆగురా. నేను తినే వచ్చిన, నేను వదిన కాడికి పోతాన్నా. సరే పూరా మరి. ఏందే అమ్మ అచ్చుడితోనే చిన్నవ దగ్గర పోతాంది. ఇది ఇయ్యాల రాక నేను వచ్చిన రోజే వచ్చింది. మరి ఏమన్నా ప్లాన్ చేస్తుందానే? అదేం ప్లాన్ చేస్తుందానే? ఏమోనే, దీంతోనైతే నాకైతే కథనే పాడబడ్డది. గట్లెందుకు అనుకుంటావురా? గట్ల ఏమనుకో గంతి. వదినే మంచిగా ఉన్నావా? అయ్యో ఎప్పుడు వచ్చినావురా? మంచిగా ఉన్నా, నువ్వు ఎట్లున్నావు? అయ్యో వచ్చిందా? నేను చూడలేదు. ఇక నేను రూమ్లోకి వెళ్ళి బయటికి పోలేదు. ఆ రూమ్లో హాల్లో బాగా ఉడకపోతుంది. ఇక ఇల్లు వేసి ఉన్నది కానీ ఇళ్ళనే కూర్చున్నా. గదే వదిన మస్తు చల్లగా ఉంది. కానీ ఇగో మీ అక్క వచ్చిందంటే ఇక అడుగుడు మొదలు పెడుతుంది. అడిగినప్పుడే పోవద్దు, ఇప్పుడు పోయి అడుగు కూర్చుందంప. చెప్పినా కదా ఎట్లా అంటే, మనకిద్దరు కొడుకులు కాబట్టి వాళ్ళతో పాటు సరి సమానంగా మనకు బంగారం పెట్టేటట్టు చూసుకోవాలి, అంతే మనది. ఇక చూడు, నేను చేయలేకపోతా చూడు. సరే పారా మరి, నేను ఒకసారి ఫ్రెష్ అప్ అయి వస్తా. సరే వదిన, నేను పోతాను నూరా. అవును కానీ ముందు ఇటే వచ్చినావా? లేదు వదిన, అక్కడ మా అక్కను పెద్ద వదినే అమ్మున్నారు, వాళ్ళని కలిసి ఇటు వచ్చిన. గదే ఇగో నువ్వు డైరెక్ట్ ఇటు వస్తే నా గురించి తప్పుగా అనుకుంటారు, అందుకే అడుగుతాన్నా. అట్లేం లేదు వదిన, అట్లేం లేదు. సరే నువ్వు, నేను అత్త. ఇదో పిచ్చి మొక్కంది, నేను ఏం చెప్తా నమ్ముతాంది. నార్మల్గానైతే బిడ్డలు నొలకే పెడతారు, కొడుకులను పెట్టారు. కాకపోతే నాకు ఇద్దరు కొడుకులే కాబట్టి దాని బిడ్డలకే పెడతారు. నాకు కూడా పెట్టాలంటే దీన్ని రెచ్చగొడితేనే మన పని అవుతుంది. ఇక ఎందుకు మనం కూడా పోయి ఆడ కూర్చుందా, పెద్దమ్మతో మాట్లాడకపోతే మళ్ళీ మన గురించి తప్పుగా అనుకుంటుంది. బిడ్డ ఎప్పుడు వచ్చినావు? కనవలేదేంటి? నేను అప్పుడే వచ్చిన నాన్న. ఇగో చిన్నవాళ్ళని కలవడానికి పోయినా, అందుకే నీకు కనవల్లే. అవునా? సరే అల్లుడు పిల్లలు మంచిగా ఉన్నారా బిడ్డ? మంచిగానే ఉన్నారు నాన్న, మంచిగానే ఉన్నారు. ఇక రాజీ, ఇక కొడుకులు ఇద్దరు కూడా అత్తే మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా. మళ్ళీ బిడ్డోళ్ళకి ఇట్లా పని ఉంటుంది, అల్లుడికి ఇట్లా బయటనే ఉన్నాడు కదా. రమ్మని మరి ఏంది పెడతాం, ఏం చేస్తామో అవన్నీ మాట్లాడుకుంటే పని అయిపోతుంది. గానే ఫోన్ చేసి వస్తారట. అగో అనుకుంటానే వచ్చిర్రు. రారు బిడ్డ రారు, మీకోసమే చూస్తాను. అల్లుడేడు బిడ్డ, అల్లుని కూడా రమ్మను. అన్నును తమ్ముడు వచ్చిరిగా మాట్లాడుకుంటే అయిపోతుంది. మళ్ళీ మీకు కూడా పని ఉంటుంది, మాకు కూడా పని ఉంటుంది. ఆ బిడ్డ రమ్మను. హలో, ఎక్కడున్నావు బావా? ఇగో మా అన్నును తమ్ముడు వచ్చిర్రు, మాట్లాడుకుందాం అంటుంది అమ్మ. రాతుందరా? సరేదా. అత్తండటనే అమ్మ, అత్తండట, బయట ఉన్నాడట, అత్తండట. రాజీకి ఇక్కడ ఎందుకు బయట నిలబడి మాట్లాడదాం పా, ఇంట్లో పాడు ఉడకపోతే సత్తాంది. పారి అడిగిపోదాం పారి. సరే పా, ఏంటైనా కోత చల్లగా ఉంటుంది పా. అమ్మ ఇక అందరు వచ్చిరు కదా, మాట్లాడే. ఏమంటావయ్యా? ఏమేం పెడదామంటావు? ఏమున్నదే, తులం బంగారం పెడదాము, 1016 పలారాలు పెడదాము, 20,000 బట్టలకి ఇద్దాము, గంతేనే. ఇన్నగానమ్మా, నీకున్నది ఒక్కతే మనవరాల బిడ్డకి. చెల్లెకి ఎట్లా ఇద్దరు కొడుకులేనా? నాకు ఒక్కదానికి 2 తులాలు పెడితే 2 తులమే పెడతా అంటావు. అయ్యో అట్లేమున్నది బిడ్డ, ఇప్పుడు అన్న బిడ్డలకి ఇద్దరికి పెట్టద్దానే, పెద్దన్న బిడ్డ 2 బిడ్డలేనా, వాళ్ళిద్దరికి 2 తులాలు పెట్టద్దానే, అందుకే తులం పెడతా అంటున్నా. ఇప్పుడు నీకు 2 తులాలు పెడితే వాళ్ళకి 2 4 తులాలు. ఇప్పుడు బంగారం ధర 1,00,000 అయింది నిన్నటికి. ఈ 1,00,000 రూపాయలు అంటే నేను ఎక్కడి నుండి తెచ్చి పెడతాను, అందుకే తులం పెడతా అంటున్నా. అవునబ్బా, అందుకే తులం పెడతా అంటాను. తక్కువ ఉంటే 2 తులాలే పెడదాం అనుకున్నాం కానీ బంగారం ధరలు చూసినావా? ఆకాశాన్ని అంటే 1,00,000 అయింది. ఎంత కొంటాం బిడ్డ మేము? సరే తీయ బాపు, సరే వాళ్ళకి పెడతారు కానీ మరి మాకేం పెడతారే అమ్మా? మీకెక్కడే పెట్టేది, ఏం పెట్టారా నీకు? అగో ఇప్పుడు బిడ్డలు ఉన్న వాళ్ళకి తులం పెడితే, ఇప్పుడు చిన్న వదినకు నాకు 2 కొడుకులైనప్పుడు మాకు పెట్టారా? అంటే బిడ్డలకే పెట్టుకుంటారా? ఏం దగ్గర అట్లా అంటావు? బిడ్డ ఉంటే నీకు చీర కట్టించుడు బిడ్డకు చీర కట్టించుడు తులం పెట్టకపోదునా? నీకు 2 కొడుకులైనా నీకెందుకు పెడతారా? ఎక్కడ ఉన్నదా?
ఎక్కడ నన్ను ఉంటేనే పెడతారా అక్క? ఇప్పుడు నీకో తులం వస్తుంది, ఇప్పుడు పెద్ద అక్కకేమో 2 తులాలు వస్తుంది. మరి మాకు మా పిల్లలకద్దా? ఏందో ఇక్కడ నన్ను ఉన్నదా అని ఎక్కువ మాట్లాడతారు. నాకు అప్పుడే అనిపించింది ఇది ఈ రోజు వచ్చిందంటే నాకు అనిపించింది ఏదో పెడతది కదా అని. ఇప్పుడు నువ్వు అక్కకు తులం పెడతాను కాబట్టి నాకు తులం పెట్టాలి. ఇప్పుడు పెద్దోళ్ళకి 2 తులాలు పెడతా అంటాను. 2 తులాలు పెడతా అంటే మరి ఇంకో తులం ఏడబోతుంది చిన్నవాకి ఎట్లా? నువ్వు గట్ల వేయద్దు. పెడితే బంగారం ఆడపిల్లడు ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా తులం బంగారం పెట్టుకుని రావాలి అందరికీ. ఏంది బిడ్డ గట్లా అంటావు? ఇది ఎక్కడ నన్ను ఉన్నది ఎప్పుడు బిడ్డకు పెడతారు కానీ కొడుకులకు పెడతారు ఆ బిడ్డ? నాకు తెలియదే బాపు, నాకు అదంతా తెలియదు. అక్కకి ఏం పెడతా నాకు అట్లనే పెట్టాలి. నువ్వు నా బిడ్డ దగ్గరికి అందుకే రాలేదా అని ఇదంతా కుళ్ళు పెట్టుకుని రాలేదా అని కుళ్ళు ముఖం దానా? ఇయో గట్ల పెట్టారు బిడ్డ, గట్ల పెట్టారు బిడ్డ. బిడ్డ ఉంటేనే నాకు మనవరాలు ఉంటే పెడుతున్నా. మనవరాలు లేదు కాబట్టి నేను పెట్టాను అంతే. మనవరాలు లేకపోతే ఏంది? ఇప్పుడు తులం 1,00,000 అయింది. రేపటి నాడు నాకు 1,00,000 కావాలంటే నువ్వు ఇస్తావా? నువ్వు ఇప్పుడు దానికి ఎంత బంగారం పెడతావో నాకు చిన్నవాళ్ళకి కూడా అంతే బంగారం పెట్టాలి. ఇప్పుడు ఈ చిన్నదేనా నిన్ను ఎగేసింది? ఎగేసుడు ఏమున్నది అత్త? ఎగేసుడు ఏమున్నది? ఎవరు ఆశపడకుండా ఉంటారు? ఇప్పుడు నువ్వు పెద్ద బిడ్డకు నుండి పెద్ద కొడుకు పెట్టుకుంటావు, మరి మీ ఇద్దరం పెట్టిపోతామని. ఏం మాట్లాడతానవే? ఏం మాట్లాడతానో? ఎక్కడన్నా మనవరాలకు పెట్టుకుంటా మనవళ్ళకి పెట్టుకుంటే ఎక్కడ నన్ను ఉన్నదా? నీకేం తెలియదు. ఆగు. తులం బంగారం చేయించమంటే 6 సంవత్సరాలు తులం బంగారం చేయించలే కానీ మీ అమ్మ మీ అక్కకు పెడుతుంది, మనకు పెడితేంది. నువ్వు గట్ల ఎందుకు మాట్లాడతాను? నువ్వు నోర్మయ్యి. అక్కడికి అచ్చనా అంటే 2 చంపుతా నేను, అర్థమైతుందా? సంపుతావు. ఎందుకు చంపవు కానీ? తులం బంగారం కొనిపెట్టే శాతనే కాదు కానీ నువ్వు అటు సంపుతావు. ఎక్కడన్నా మనవరాలకు పెట్టుకుంటే మనవాళ్ళకి ఎవరు పెట్టరు. ఏడ లేదు ఈ లోకం మీద. నువ్వు లోకం మీద లేని తెచ్చి మాట్లాడితే నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను. నేను మనవరాలకు మాత్రమే పెట్టుకుంటా. పెట్టుకో. నీ పెద్ద కోడల మీద నీ పెద్ద బిడ్డ మీద పెట్టుకొని సావు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతానవే, నీ గొంతు కొత్త చెప్తానా నేను. ఏంది కొత్త? కోశివుడు నేను ఊకుంటానా? కేసే పెడతా నీ మీద. ఏంది ఎక్కువ మాట్లాడతాను? గట్లెక్క నన్ను ఉన్నదా అనే? అగో నీకెందుకు రోషం వస్తా? నీకే కదా తులం బంగారం వచ్చి నీకెందుకు రోషం వస్తుంది? నీకేం తెలియదు. ఆగు. మాకు లేకపోతే ఎట్లా? ఇప్పుడు అక్కకు పెట్టాటే నాకు కూడా పెట్టాలి. అమ్మ లొల్లెందుకు? వాళ్ళకు కూడా తులం వాళ్ళ మొక్కన పడే, అప్పుడే వాళ్ళు మంచిగుంటారు. లేకపోతే లొల్లిలద్దే నా బిడ్డ ఫంక్షన్ అప్పుడు. అగో నువ్వు కూడా గట్లనే అంటావేంటి బిడ్డ? లోకం మీద ఎక్కడ నన్ను ఉన్నదా? మనవరాలకు పెట్టుకుంటా మనవాళ్ళకి తులం బంగారం పెట్టడం ఎక్కడ ఉన్నదా? ఇది ఏం మాట్లాడుతాంది? అమ్మ నువ్వు పెట్టకపోవే అమ్మ. నాకు లొల్లిలద్దు. నా బిడ్డ ఫంక్షన్ ని మంచిగా చేసుకుందాం అనుకుంటా. నీ బంగారం కడ లొల్లిలద్దే, నాకేమద్దే. ఇగో సరేతి బిడ్డ సరేతి. ఇక నీ కొడుకు కూడా తులం పెడతాది. నువ్వు ఎందుకు అట్లా అనుకుంటానో కానీ నీ కొడుకు నువ్వు పంచల ఫంక్షన్ చేయి, దోతిల ఫంక్షన్ చేస్తే అప్పుడు నీ కొడుకు తులం పెడతాం, లేకపోతే పెట్టాం. అగో మళ్ళా ఖర్చు ఎవరిస్తారు నాకు? అగో ఖర్చు ఎవరిస్తారంటే నేను నా బిడ్డ ఫంక్షన్ చేసుకుంటాను. అట్లా నువ్వు కొడుకుని ఫంక్షన్ చేయి, ఖచ్చితంగా తులం తెచ్చి పెడతాది అమ్మ. అవునవును. నువ్వు నీ కొడుకు ఫంక్షన్ చేయి, దోతిల ఫంక్షన్ చేయి, అప్పుడు నేను తెచ్చి పెడతా గంతే. నువ్వు చేయకపోతే నేను పెట్టా. మీరిద్దరు చేసుకుని దోతిల ఫంక్షన్ నేను తులం తెచ్చి పెడతా ఇద్దరు పొత్తుల గంతే. ఇన్నావు కదా, దోతిల ఫంక్షన్ అంటే చేస్తే పెడతదట, చేయకపోతే చెప్తా అప్పుడు సంగతి. నా సంగతి చెప్పేది ఉన్నది. 1,00,000 రూపాయలు ఇస్తే నేనే చేస్తా దోతిల ఫంక్షన్. నువ్వేంది మాట్లాడేది? రేపు నువ్వే వేయాలా తులం బంగారం నాకు దేవాలి. చల్, మా ఇంట్లో లేనిలా దోతిల ఫంక్షన్ లేదు, ఏది లేదు. నీ అవ్వగారిని అడిగి తెచ్చుకొని చేసుకో, అప్పుడు మా అమ్మ తులం పెడుతుంది. ఇప్పుడు మీ ఊళ్ళకి నువ్వు సపోర్ట్గా మాట్లాడుతానో కానీ రేపు నా విలువ తెలిసినప్పుడు నీకు అర్థమైతే తెలుస్తుందా? ఇగో ఇదంతా లొల్లద్దు కానీ మీ ఇద్దరు దోతిల ఫంక్షన్ చేసుకోరు మీ కొడుక్కి, అప్పుడు తెచ్చి పెడుతుంది అమ్మ. చేస్తా కానీ చేసినప్పుడు తేకపోతే అప్పుడు చెప్తా. తేకుండా ఎందుకుంటుంది? తెత్తది ఖచ్చితంగా. ఇగో అల్లుడు బిడ్డ చెప్పేది ఏంటంటే తులం బంగారం పెడతా, 1016 పలహారాలు పట్టుకొస్తే 20,000 బట్టలకి ఇస్తా గంతే బిడ్డ. సరే అత్తమ్మ, సరే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అద్దుగాని తీర్రి లొల్లి పెట్టుకోకుర్రి. నా జీవితమే లొల్లి పెట్టుకుంటూ అయిపోయింది కొడుక. ఏం చేయమంటావు? గింతగానం లొల్లిల్లాయే. నా చిన్న బిడ్డ పెట్టి నా చిన్న కూడా లేవట్టి ఏందో ఏమో. ఇగో నిన్నేమనలేదు. నేను హక్కు గురించి మాట్లాడితే మీరు అందరు నన్ను ఇట్లా చేస్తారు కదా, నా సంగతి చూపెడతా నేను. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. రేపో నీతో నేను పోతాను ఇక్కడ నుండి. సరేనే అమ్మ, ఇక మేము పోయేస్తాం. వీడెందుకుంటాడు? పోయేస్తాం. మెల్లగా జాగ్రత్తగా పోయిరాండిరా. ఈ అవ్వ నా చిన్న బిడ్డ ఏవట్టి నాకు ఇంత లొల్లయ్యా. చిన్నది నా చిన్న కోడలు కూడా ఎక్కడ తులం బంగారం పెట్టి ఇద్దరు ఏమన్నదా? ఏమవుతుంది? ఫస్ట్ నా బిడ్డ, నా పెద్ద బిడ్డ, మనవరాలది ఫంక్షన్ అయిపోయేటట్టు చూసుకున్నా. ఈ అప్పలు వేయడానికి నలుగురిని విలువాలి. ఎల్లత్తదో రాదు అడుగుతావు. ఓ ఎల్లి ఉన్నవానే? ఏందే గట్ల పిలుస్తాను? ఏమైందే? జ్వరం గిట్ల వచ్చిందానే నీకు? జ్వరమేం రాలేదు కానీ ఇక సకినాలు పోయాలి. అత్తవా? అయ్యో అప్పుడే మొదలుపెట్టి రానే ఫంక్షన్కి. ఇక అదే అందరిని పిలుచుకొని రేపు వేద్దాం అనుకుంటాను. మరి అత్తవా? మరి ఇంకెవరైనా విలువన్నా అని చూస్తాన్నా. అత్తగా నీ పిలువే. శ్రావణ విలువ శ్రావణ వస్తుంది, అది మంచిగా పోతుంది, డిజైన్ పోతుంది అది. సరే మరి పోతానే నేను. ఏందే ఎప్పుడు వచ్చినా గంట 2 గంటలు కూర్చుంటుందా? కూసో. ఫంక్షన్ గురించి ఏమేమి పెడతారు, మరి ఏంది, ఎన్ని పైసలు ఇచ్చారు, బంగారం ఎంత, పలారాలు ఏంది నాకు చెప్పవా? ఏం వచ్చిపోతానా అంటాను. ఏమైంది గట్ల పాడుపడ్డావు? ఏమున్నదే, ఇగో నా పెద్ద బిడ్డ రమవ్వ వచ్చింది. ఇగో ఏం పెడతారమ్మని నా అల్లుని తీసుకొని వస్తే చెప్పినాం తులం బంగారం పెడతాము, 1016 పలారాలు పెడతాము, 20,000 బట్టలకి ఇస్తామని చెప్పినామే. మంచిగా ఉండదు కదా, మళ్ళీ ఏమైంది?
లక్ష పెట్టు అంటే పెడతావా? నా అక్కకి ఎట్లా పెట్టావు, నాకు కూడా అట్లా పెట్టాలి, వదినకు కూడా అట్లా పెట్టాలని అంటాందే. ఓ కథ పాడవాడి ఈ కథ ఎక్కడన్నా ఉన్నదని ఎక్కలేదు. మరి నువ్వేమన్నావు? మరి నీ కొడుకులకి ₹1,00,000 పెట్టి దోతుల ఫంక్షన్ చేయి, అప్పుడు తెచ్చి తులం పెడతానన్నా. ఓ కథ పాడవడం మంచిగా ఉన్నది కానీ చేస్తుందన్నదా మరి? చేస్తా, నాకు పెట్టకపోతే చూస్తానన్నది. ఆ ₹1,00,000 పెట్టి ఆ ఫంక్షన్ చేసుకుంటే ఎందుకు? ఆ లక్ష పెడితే అదే తులం వస్తుంది కాదే. ఏందే ఇది? దాని తెలివి ఉన్నదా? తెలివి తక్కువ కన్నా మధ్య మాటలు పట్టుకుని అది మారవడం పోతాంది కానీ ఇక గట్లనే ఉంటుంది. కానీ ఏమో ఇక పెడతాను ఒప్పుకున్నావు, అది ఫంక్షన్ చేసినాడు నేను పెడతా, అది చేయకపోతే నేను పెట్టా అంతే. కానీ రేపైతే సకినాలు పోయారా? సరే సరే అత్తగాని పోగా సావన్నైతే వెళ్ళిపో. అటే పోతాను పోతా. ఇది ఎక్కడ ఉన్నదా ఉల్ల విడ్డూరము? బిడ్డకి పెట్టుకుంటుంది, కొడుకు బిడ్డకు పెట్టుకుంటుంది. బిడ్డలు ఉంటే పెట్టుకుంటాయి తులం తులం బంగారం, వాళ్ళకి చీర కట్టించుకుంటాయి. కొడుకులకి బిడ్డ కొడుకులకి గవాళ్ళకి పెట్టుకుంటే మనవలకి ఎక్కడైనా పెట్టేది ఉన్నదా? ఏమో మరి మా సైడ్ అయితే లేదు, మీ సైడ్ ఉన్నదా? ఇక దోతిల ఫంక్షన్ అంటే అది ఇప్పుడు వచ్చింది కానీ అప్పట్లో ఏమొచ్చిందని. శ్రావణి, ఓ శ్రావణి ఉన్నవారా? ఉన్న రాజక్క ఉన్నా. ఏమైంది గిట్ల వచ్చినావు? ఏం లేదురా, నీతో కొంచెం పనివాడు ఉండే అందుకే వచ్చిండ్రా. అవును, రముల్లా బిడ్డ మెచ్యూర్ అయిందట కదా, మరి ఫంక్షన్ ఎప్పుడు చేస్తారు? ఇక గదిని గురించి మాట్లాడడానికి వచ్చిండ్రా. పలారాలు వేయాలి, మరి ఇక సకినాలు ఇట్లా పోతావా, లడ్డులు కట్టాలి, అరిసెలు వేయాలి. గదే మరి ఎల్లక్క దగ్గర వేరే ఎల్లక్క అత్తన్నది. మరి నువ్వైతే నువ్వు, నేను, ఎల్లక్క, మా పెద్ద కోడలు చిన్న కోడలు వస్తుంది. సరే సరే రాజక్క, రేపు అత్తగాని మరి ఏమేం పెడతారు? ఏమున్నదిరా, తులం బంగారం ఇస్తాను, 20,000 బట్టలకి ఇస్తాను, 1000 పదహార్ల పలారాలు ఇస్తానరా. అబ్బో రాజక్క మంచిగానే చేస్తారు కదా. ఇక గదేరా, నా బిడ్డకు ఒక్కతే బిడ్డనాయే, అందుకే చేస్తాను మంచిగానే. చెయ్యాలి రాజక్క చెయ్యాలి. మనవరాళ్ళకి కాకపోతే ఇంకెళ్ళకి చెప్తారు కానీ రేపు అత్తది రాజక్క. గదేనే ఇక పొద్దున 6 గంటలకే మొదలు పెడదాం అనుకుంటాను రా. పొద్దున్న అయితే ఫోన్ చేస్తా, పొద్దున అంత పని తీర్చుకొని వాళ్ళకి అంత గిట్ల వేసి అన్ని దగ్గర పెట్టిదా. అత్తను రాజక్క అత్త. అయ్యో పిల్లలు కూడా లేరు, పిల్లలు కూడా అమ్మ దగ్గర వేరు. ఇప్పుడు వాళ్ళకి ఎండకాలం సెలవులు వచ్చినాయి కదా, వాళ్ళ అమ్మకాడికి వేరు ఎవ్వరు లేరు. ఇక ఆయన్నేమో పొద్దున్నే పోతాడు కదా, పొద్దున్న ఇంత కూర అన్నం వండి వచ్చింది అనుకో, సాయంత్రం దాకా ఉండే అవన్నీ వేయచ్చు. అత్తది రాజక్క రేపు పొద్దున అత్త. సరేనే శ్రావణి, పోతానా మరి. మౌనిక, ఓ మౌనిక ఇద్దా. చెప్పత్తమ్మ. ఏంటి? ఎందుకే ముఖం అంత గట్ల పెట్టుకున్నావు? చూసినవత్తమ్మ, నాకేదో 2 బిడ్డలు ఉన్నారు, నేనేమో 2 తులాల బంగారం దొబ్బుతానా అని చెప్పి ఎట్లా మాట్లాడిర్రో. ఇంకా తీయ పెట్టేటోళ్ళు వాళ్ళ, నేనే కదా పెట్టేది, ఎందుకంత నీకు? ఏమో అత్తమ్మ, దేవుడు నాకు ఒక్క కొడుకుని ఇకపై 2 బిడ్డల్ని ఇచ్చే. నాకు ఎందుకు అత్తమ్మ ఈ అవమానాలన్నీ? ఏంటి మౌనిక గట్ల మాట్లాడతావు? ఏం కాత్తి? నాకైతే నన్ను ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపించింది అత్తమ్మ. నేను ఎందుకు దొబ్బుతత్తమ్మ? నాకేం అవసరం? మీరు పెట్టుర్రు పెట్టకపోరు, నేను ఎందుకు ఆశపడతా? ఎప్పుడు నా బిడ్డలు గట్ల ఏం అడగటోళ్ళు కాత్తి అత్తమ్మ. నీ గురించి నాకు తెలియదా అని. సరే గాని మరి రేపు సకినాలకి బియ్యం నానబోయాలి, లడ్డులకి పిండి, మడుగులకు పిండి, అరిసెలకు పిండి, ఇవన్నీ పట్టించుకురావాలి. 4 రకాలు అయితేనే, మరి ఇంకొక రకం ఏం చేద్దాం? ఇగో అత్తమ్మ, గవ్వలు నచ్చినాయి, ఆ గవ్వలు చేద్దాం అత్తమ్మ. అవి నాకు వేయరాదు కాదే. నేను యూట్యూబ్లో చూసి చేస్తా కానీ నేను అవన్నీ నానబోతుంది అత్తమ్మ ఇవాళ నైట్. ఇక బావకి చెప్పి పట్టించుకురమ్మంట పిండి. నువ్వు కాదా చిన్నదాన్ని కూడా వంచు, అట్లయితే నాకు వంగుతాను పిలుస్తావు. ఎందుకు అత్తమ్మ నేను చేస్తుంది? నువ్వు చేసి నీ నడువంత పోతుంది కానీ నేను అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు లేదు. దాన్ని పిలిచి నేను అడుగుతావు, పని చేయమంటావు. ఓ అనిత ఇద్దా. చెప్పత్తమ్మ. ఏంది? బియ్యం నానబోసి పిండి గిరి కాడికి పోయి పట్టించుకురాపో. అగో నేనెందుకు పట్టించుకొస్తా? మీ ఇంట్లో మొగోళ్ళు లేరా? నీ పెద్ద కోడలు లేదా? నీ పెద్ద కోడల్ని పట్టించుకురమ్మను. ఎవరి దాకానే కదా మాట్లాడిరు, దానికి ఎంత పెడతా నాకు ఎంత పెట్టాలని. దానికి అంతనే పెడతా, నీకు అంతనే పెడతాను. దానికి ఎంత పని చెప్తా, నీకు అంత పని చెప్తాను. నువ్వే పట్టించుకురా, ఇంట్లో వంట చేస్తుంది. ఇగో బయటికి పోయిగా పట్టించుకురావాలి, అవన్నీ ఏం చెయ్యొద్దు. ఏం చెయ్యంటే పెడతారా? తులం బంగారం పెట్టవా అని వరదకి అడిగినావు. మరి ఎట్లా పెడతా? పని చేస్తేనే పెడతా. అయ్యో అత్తమ్మ, నేను పట్టించుకొత్తది. నువ్వు పట్టించుకొస్తే ఇంట్లో వంట ఎవడు చేస్తాడు? దానికి వంట చేస్తా, దాని ముఖం చేస్తుంది. ఇగో అత్తమ్మ, మాటలు మంచిగా నాని, మంచిగా ఉంటే చెప్తానా. ఏపో నీతో ఎవరు పెట్టుకుంటాడు? ఏపో నాకు అవసరం, నా కొడుకులకు చెప్పుకుంటా, మీ ఇద్దరు పోర్రి. ఏపో అన్నావు అనుకో, నోరు ఇరిచేటట్టు మాట్లాడతావు, నా సంగతి చూపెడతా. నీతో నేను కాదు కానీ పోవే. నా ఆస్తి అంతా నా పేరు మీద ఉన్నది. నేను ఇంతకెళ్ళి పోమంటే మీరు పోవాలి. తల్లిదండ్రుల ఆస్తి మీద పిల్లలకు హక్కు లేదు. తల్లిదండ్రులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, అది తెలుసా నీకు? అట్లా వస్తానవా? ఆస్తి నుండి వస్తానవా? చూసుకుంటా తిని కూడా చూసుకుంటా కానీ పో ఇక్కడ నుండి. ఎందుకు అత్తమ్మ దాంతో లొల్లి? ఎందుకు చెప్పు? అగో ఏ పని చేయను, తులం బంగారం పెడతాను నేను. నన్ను మెప్పిస్తాను, నేను పెడతా. వట్టిగా పెడతానా, ఆస్తి వట్టిగా రాసిస్తానా? ఏమో అత్తమ్మ, లొల్లిలు అయ్యేటట్టే ఉన్నాయి, కుటుంబం విడిపోయేటట్టే ఉన్నది అత్తమ్మ. విడిపోవాలనుకుంటే పోయేటోళ్ళు పోరి. ఆస్తి మాత్రం నా పేరు మీద, మామ పేరు మీద కూడా లేదు, నా పేరు మీద ఉంది. ఆస్తి కావాలంటున్నారు, ఆస్తి అంటే పోరి. నేను ఏమన్నా మిమ్మల్ని. ఏమో అత్తమ్మ, నేను పోతాను. నేను బియ్యం అని నానవద్దత్తమ్మ.
సరే సరే నేను అనవైపో. ఇక చూసిరు కదా వీడియో, మన వీడియో ఎట్లా అనిపించింది, మంచి అనిపించిందా? ఇక నెక్స్ట్ పార్ట్లో మరి అప్పాలు చేసుడు, సకినాలు ఎట్లా పోతారు, గ్యారెలు, అదంతా అమ్మలక్కల ముచ్చట్లు, తర్వాత ఫంక్షన్ ఎట్లా చేస్తారు, ఎంత గ్రాండ్గా చేస్తారు, ఫోటోషూట్లు, అదంతా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అట్లనే దోస్తులు అమ్మమ్మ గురించి ఒక 5 నిమిషాలు వీడియో పెడతాం అన్నాం కదా, మరి అది వేరే ఛానల్ వచ్చింది. మరి మనల్ని పెట్టమంటారా, పెట్టండి అని అంటే కామెంట్ చేయండి, అట్లయితే పెట్టేస్తాము. అట్లే ఉన్నది రాజక్క, వాళ్ళు కామెంట్ చేసినా చేయకపోయినా డైలీ పొద్దున 5 నిమిషాలు క్లిప్ పెడదాం, పెడితే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. గదే ఇగో ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కలా ఉంటది. మా అమ్మమ్మలే కరీంనగర్ సైడ్, కరీంనగర్ ఎట్లుంటది, ఈతకాయలు ఉంటాయి, తాటి ముంజలు ఉంటాయి, కళ్ళు ఉంటది, చెర్లగట్టు గోడు ఉంటది, చేపలు పట్టుకుని ఉంటది, అంతా నేను అమ్మమ్మ స్టోరీలో చూపెడతా. సరేనా దోస్తులు? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఉంటాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.